నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. కోనపల్లి గ్రామంలో పెంచల స్వామి దేవాలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మేళ తాళాలతో తప్పెట్లు భాజా భజంత్రుల నడుమ ఉభయ దేవేరులతో కలిసి శ్రీ పెనుసిర లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను చేసుకునేందుకు అత్తారింటి నుండి కోనకు బయలుదేరాడు. ముందుగా గోనుపల్లి పెంచల స్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలు పల్లకిలో చెంచులక్ష్మి అమ్మవారి ఇంటికి గిరిజనవాడకు చేరుకోవటంతో కొత్త అల్లుడి రాకతో గిరిజనవాడలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇంటికి వచ్చిన అల్లుడికి తమ ఆచారం ప్రకారం పుట్టతేనే ఇంజేటి గడ్డలు నారే మొలతాడును సారెగా ఇచ్చారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో పెంచలకోనకు కాలినడకన చేరుకున్నారు. గ్రామంలో అడుగడుగున స్వామివారికి భక్తులు కాయా కర్పూరం సమర్పించి బ్రహ్మోత్సవాలకు పెంచలకోనకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన దేవస్థానం ఈవో పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆలయ కమిటీ ఫెస్టివల్ చైర్మన్ చెన్ని తిరుపాల్ రెడ్డి, పీర్ల సోమయ్య యాదర్, మోమిడి నరసింహులు, బొంతల శివ నాగేశ్వరరావు, మధుసూదన్ రావు నాయుడు, యోగేశ్వర్ నాయుడు, హజరత్ నాయుడు, పి నాగరాజు, తిరుపతి, గోనుపల్లి సర్పంచ్ గోదాటి నారాయణమ్మ, ఈగ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.